జై కమాండోస్ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, తేదీలు మారినంత మాత్రాన, నెలలు మారినంత మాత్రాన, సంవత్సరాలు మారినంత మాత్రాన మీరు లైఫ్లో సక్సెస్ అయినట్టు కాదు. లైఫ్లో సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుంది అనంటే మనకంటూ ఒక అంబిషన్ను ఏర్పాటు చేసుకొని వాటి కోసం మనం ప్రయత్నించినప్పుడు మాత్రమే మనం ఆ రోజున హ్యాపీ న్యూ ఇయర్గా జరుపుకోండి. ఎందుకోసం అంటే ఇన్ని రోజులు నువ్వు ఏదైతే కష్టాలు పడ్డావో ఆ కష్టాల నుంచి నువ్వు బయట పడాలనేటటువంటి ఉద్దేశం ఎప్పుడైతే నీకు స్టార్ట్ అవుతుందో అప్పుడు నువ్వు సక్సెస్ కోసం ప్రయత్నిస్తావు. అలా సక్సెస్ కోసం ప్రయత్నించినప్పుడు నీ లైఫ్లో నీకంటూ ఒక స్పెషల్ హ్యాపీ న్యూ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకో, ఆ న్యూ ఇయర్ అనేది నీకు ఒక్కరికే కాదు, నీ మీద డిపెండ్ అయినటువంటి మీ తల్లిదండ్రులకు కానివ్వండి, అక్క చెల్లెలకు కానివ్వండి, అన్న తమ్ములకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా అది న్యూ ఇయర్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో న్యూ ఇయర్ అంటూ చాలా మంది చాలా రకాలుగా డ్రింక్ చేయడం కానివ్వండి, ర్యాష్ డ్రైవింగ్ చేయడం చేస్తుంటారండి. అది కాదండి న్యూ ఇయర్ అనేది. నువ్వు లైఫ్లో ఏదైతే అంబిషన్ పెట్టుకున్నావో, ఏదైతే అచీవ్మెంట్ పెట్టుకున్నావో ఆ అచీవ్మెంట్ సక్సెస్ అయిన రోజు, ఆ అచీవ్మెంట్ చేరుకున్న రోజు నీకంటూ ఒక న్యూ ఇయర్ అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకంటూ ఒక అంబిషన్ పెట్టుకొని వాటి కోసం ప్రయత్నించండి. లైఫ్లో తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి కూడా కొత్త సంవత్సరంలో ఏదైతే మీరు 2026 రాబోతుంది, వచ్చింది కదా, కాబట్టి దీనికంటూ ఏదైతే ప్లాన్ చేసుకున్నానో నేను ఈ ఇయర్లో తప్పకుండా ఈ మంత్లో నేను ఇక్కడికి వరకు చేరాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకోండి, తప్పకుండా సక్సెస్ అవుతారండి. అప్పటి నుంచి నీకంటూ ఒక న్యూ ఇయర్ని ఏర్పాటు చేసుకో. జై హింద్.